Good morning, viewers. Dear friends, today our topic is parts of speech. Parts of speech plays a prominent role in English grammar. It is a foundation for English grammar. If we learn parts of speech, it will be a great help for us to learn rest of the English grammar, which is heavy in the syllabus. So, the foundation parts of speech is very important to learn. That's why today I am going to discuss parts of speech in our Blossom Bud Spoken English channel. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే ఇంగ్లీష్లో మిగతా టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. అందుకే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్కి పునాది వంటిది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నేర్చుకోవలసింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కాబట్టి ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కాస్త తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ 18 నెంబర్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకములు. అవి 1 నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ and interjection. Parts of speech are 8 in number. They are noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction and interjection. These are all 8 parts of speech. మనం మాట్లాడే ప్రతి వాక్యంలో చిన్ని భాగాలుగా విభజించినట్లయితే అవి పదాలు అవుతాయి. ప్రతి పదం కూడా ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది. Noun is నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. వ్యక్తి, వస్తువు, ప్రదేశాల యొక్క పేర్లను నౌన్ అంటారు. ఉదాహరణకు రాజు, రమేష్, శ్రీదేవి, వెంకట్, విజయనగరం, ఇండియా, అమెరికా, చైర్, టేబుల్ ఎట్సెట్రా ఇలాంటివి అన్నమాట. ఏ ప్రొనౌన్ is a word which is used instead of a noun. నౌన్కి బదులుగా వాడేదే ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, హీ, షీ, ఇట్, దే. మనము ఒక పేరు, ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అడవికి వెళ్ళాడు, రాముడు వేటాడాడు, రాముడు జింకను తీసుకొచ్చాడు. ఈయన పదే రాముడు అని చెప్పకుండా మొదటిసారి నౌన్ వాడి మిగతా అన్ని సందర్భాల్లో ప్రొనౌన్ వాడే విధంగా ఉండడానికి ఈ ప్రొనౌన్ అనేది మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఏ వర్బ్ డినోట్స్ యాక్షన్, స్టేట్ ఆర్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ గో, ఇవన్నీ యాక్షన్స్ అవుతాయి. గో, సీ, listen, study, learn, teach, ఇవన్నీ కూడా యాక్షన్స్. దీస్ ఆర్ ఆల్సో వర్బ్స్. అండ్ ఆల్సో దేర్ ఆర్ అదర్ వర్బ్స్ విచ్ డినోట్స్ స్టేట్ అండ్ పొజిషన్. వాట్ ఈజ్ స్టేట్? వాట్ ఈజ్ హిజ్ పొజిషన్? ఈజ్ ఎ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఒక ఉపాధ్యాయుడు అని చెప్పడానికి ఈ అతడు ఉపాధ్యాయుడు అనే దానికి మధ్యలో వర్బ్ ఒకటి వాడాలి. అది ఈజ్. హీ ఈజ్ ఎ టీచర్. నేను ఒక విద్యార్థిని, ఐ ఆమ్ ఎ స్టూడెంట్. ఆ మధ్యలో ఉన్నటువంటి ఈజ్, యామ్, ఆర్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఇవి కూడా వర్బ్ కిందకే వస్తాయి. అలాగే పొజిషన్, కలిగి ఉండడానికి గురించి తెలియజేసింది కూడా వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సొంత ఇల్లు ఉన్నది, ఐ హ్యావ్ ఎన్ ఓన్ హౌస్. ఇక్కడ హ్యావ్ అనేది పొజిషన్ అంటే కలిగి ఉండడానికి తెలియజేస్తుంది. అలాగే షీ హ్యాజ్ ఏ స్కూటీ, ఆమె దగ్గర స్కూటీ ఉన్నది. ఇక్కడ హ్యాజ్ అనేది కలిగి ఉండడానికి తెలియజేస్తుంది. అలాగే వీ హ్యావ్ ఫ్రెండ్స్, ఇట్ హ్యాజ్ ఎ టెయిల్, హీ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ఇలా హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉపయోగించి కలిగి ఉన్నది, కలిగి ఉన్నారు అని తెలియజేయడానికి మనం హ్యావ్ ఆర్ హ్యాజ్ వాడతాం. ఇవి కూడా వర్బ్స్. ఎన్ యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ క్వాలిఫైజ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇంకోలా కూడా చెప్పొచ్చండి. An adjective is a word which adds something to the meaning of noun or pronoun. అంటే ఒక నామవాచకాన్ని కానీ లేదా సర్వనామాన్ని కానీ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాటి యొక్క గుణాలని తెలియజేసేదే యాడ్జెక్టివ్.
ఫర్ ఎగ్జాంపుల్ రామా ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ గుడ్ అనేది ఆ బాయ్ ఎలాంటి వాడో తెలియజేస్తుంది కాబట్టి గుడ్ యాడ్జెక్టివ్, ఎందుకంటే బాయ్ నౌన్ కాబట్టి. అలాగే షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. ఇక్కడ షీ అంటే ఆమె ఎలాంటి బాలిక? తెలివైన బాలిక. ఇక్కడ ప్రనౌన్ షీ, ఈ ప్రనౌన్ యొక్క గుణాన్ని క్లెవర్ తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ క్లెవర్ అనేది యాడ్జెక్టివ్. సో క్లెవర్, గుడ్, హ్యాండ్సమ్, బ్యూటిఫుల్, లాంగ్, టాల్, షార్ట్ ఇలాంటివన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అవుతాయి. తర్వాత an adverb is a word which adds something to the meaning of adjective, adverb and another adverb. adverb అంటే ఒక యాడ్జెక్టివ్ యొక్క, ఒక వర్బ్ యొక్క లేదా మరొక యాడ్వర్బ్ యొక్క గుణాన్ని తెలియజేసేదే యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ వెరీ గుడ్ గర్ల్. హియర్ గుడ్ యాడ్జెక్టివ్. ఇక్కడ గుడ్ అనే యాడ్జెక్టివ్, ఆమె ఎంత గుడ్, ఎంత మంచిది. వెరీ గుడ్ గర్ల్, ఇక్కడ వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అండ్ హీ రన్స్ ఫాస్ట్. అతడు వేగంగా పరిగెత్తాడు. అతడు ఎలా పరిగెత్తాడు? వేగంగా పరిగెత్తుతాడు. ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడో మనం చెప్పలేదు, ఆయన పరిగెత్తడం ఎలా ఉందో చెప్పాం. అంటే పరిగెత్తడం అంటే వర్బ్, హీ రన్స్ అంటే దాన్ని క్వాలిఫై చేసింది ఫాస్ట్. అంటే ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫాస్ట్ అనేది మనం హీ ఈజ్ ఫాస్ట్ అనలేదు, హీ రన్స్ ఫాస్ట్ అన్న, అంటే పరిగెత్తే విధానం ఫాస్ట్గా ఉంది కాబట్టి రన్స్ ఫాస్ట్లో ఫాస్ట్ యాడ్వర్బ్ అవుతుంది. అలా మూడోది చూసుకున్నట్లయితే హీ రన్స్ వెరీ ఫాస్ట్. ఇప్పుడే చెప్పాం ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అని. మరి యాడ్వర్బ్ను కూడా పెంచడం లేదా తగ్గించడం చేస్తే, అంటే యాడ్వర్బ్ యొక్క గుణాన్ని కూడా తెలియజేస్తే అది కూడా యాడ్వర్బే. ఫర్ ఎగ్జాంపుల్, హీ రన్స్ వెరీ ఫాస్ట్. ఫాస్ట్ అంటే యాడ్వర్బ్ అని ముందు వాక్యంలో చెప్పాం. సో హీ రన్స్ వెరీ ఫాస్ట్లో వెరీ యాడ్వర్బ్. వెరీ ఫాస్ట్ అనొచ్చు, సో ఫాస్ట్ అనొచ్చు, టూ ఫాస్ట్ అనొచ్చు. ఆ సో, టూ, వెరీ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. ఏ preposition is a word which is placed before a noun or pronoun and tells the relationship between the word, noun or pronoun and the sentence. Preposition అనేది ఒక నౌన్ ముందు కానీ ప్రనౌన్ ముందు కానీ వాడబడుతుంది. ఈ ప్రిపోజిషన్ దేని ముందైతే వాడబడ్డామో ఆ నౌను లేదా ప్రనౌన్ యొక్క సంబంధాన్ని, ఆ వాక్యంతో దానికి గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎట్ స్కూల్. హియర్ స్కూల్ ఈజ్ నౌన్, కానీ ముందుగా ఎట్ వాడడం అంటే ఇక్కడ రిలేషన్ ఏం తెలియజేస్తుంది అంటే ఆమె ఎక్కడ ఉంది అంటే ఎట్ స్కూల్, స్కూల్ వద్దన అని మనకి తెలియజేస్తుంది. ద బాల్ ఫెల్ ఇన్ టు ద డిచ్. ద బస్ ఫెల్ ఇన్ టు ద డిచ్. అండ్ ద బాయ్ గోయింగ్ ఇన్ టు ద హౌస్. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద ర్యాట్. Here apanu, anu, in, to, I am going to school. Here to, and learn music for enjoyment. ఇక్కడ ఫర్ ఇలాంటివన్నీ కూడా మనకి ప్రిపోజిషన్స్ అవుతాయి. ఈ ప్రిపోజిషన్స్ గురించి మనం ప్రత్యేకమైనటువంటి క్లాసులో డీటెయిల్డ్గా నేర్చుకుంటాము. నెక్స్ట్, కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ కంబైన్స్ టూ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, Rama and Krishna are friends. Here Rama is a word and Krishna is a word and combines the both words. So and is a conjunction. ఇక్కడ ఈ కంజంక్షన్ అంటే ఏమిటంటే రెండు పదాలను లేదా రెండు వాక్యాలని కంబైన్ చేసి, కంజంక్షన్ రెండు వాక్యాలని లేదా రెండు పదాలని కలుపుతుంది. ఇంటర్జెక్షన్. Interjection is a word which tells feelings like joy, sorrow or surprise. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెబుతాం తెలుగులో చూసుకున్నట్లయితే, అయ్యో పాపం ఆ ముసలావిడ చనిపోయిందే అంటాం. అంటే ఇక్కడ అయ్యో అనేది ఫీలింగ్ని తెలియజేస్తుంది. సో ఈ ఇంటర్జెక్షన్ అనేది ఫీలింగ్స్ని తెలియజేసినటువంటి కొన్ని పదాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో అయితే అలాస్ ది ఓల్డ్ ఉమన్ డైడ్. ఇక్కడ అలాస్ అనేది మనకి ఇంటర్జెక్షన్ అవుతుంది. అండ్ హుర్రే ఇండియా వన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలిచింది.
దానికి ఒక ఫీలింగ్ తెలియజేస్తున్నాం. అదేంటంటే హురే అన్నాం. ఆ హురే అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఇది ఆనందాన్ని తెలియజేస్తుంది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ద తాజ్ మహల్ ఈజ్. తాజ్మహల్ చూడగానే చాలా బాగుంది అనడానికి మనం వావ్ అన్నాం. సో ఈ వావ్ అనేది ఆశ్చర్యాన్ని తెలియజేసినటువంటి పదం. అంటే ఆనందం, ఆశ్చర్యం, విచారం మొదలైనటువంటి పదాలను గురించి, ఫీలింగ్స్ గురించి తెలియజేసినటువంటి ఆనందం, ఆశ్చర్యం, విచారం మొదలగు ఫీలింగ్స్ని తెలియజేసినటువంటి పదాలను ఇంటర్జెక్షన్స్ అంటారు. ఉదాహరణకు అలాస్, షీ డైడ్. ఇక్కడ అలాస్ అంటే అయ్యో అని అర్థం. ఈ అలాస్ అంటే ఇంటర్జెక్షన్. అండ్ హురే, ఇండియా వన్ ద మ్యాచ్. హురే అన్నాం, ఇండియా మ్యాచ్ గెలిచిందని ఆనందం అన్నమాట. ఇది ఆనందాన్ని తెలియజేస్తుంది. అండ్ ఫైనల్లీ మరొక ఎగ్జాంపుల్, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ద తాజ్ మహల్ ఈజ్. ఇక్కడ వావ్ అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఇట్ డినోట్స్ సర్ప్రైజ్. ఇక్కడ ఆనందాన్ని తెలియజేస్తుంది. సో వావ్ అనేది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ వావ్ అనేది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. సో వావ్ ఈజ్ ఇంటర్జెక్షన్. అంటే ఆనందం, ఆశ్చర్యం, విచారం మొదలగు ఫీలింగ్స్ని తెలియజేసినటువంటి పదాలను మనమేమో ఇంటర్జెక్షన్స్ అంటాము. ఇది ఈరోజుకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మళ్ళీ డీటెయిల్డ్గా నౌన్ గురించి, ప్రనౌన్ గురించి, అలాగే వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, వీటన్ని యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వీటన్ని గురించి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. దయచేసి ఈ బ్లాసమ్ బర్డ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని అందరూ విని ఇంగ్లీష్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి బ్లాసమ్ బర్డ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. రోజు ఈ బ్లాసమ్ బర్డ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ తరపున రోజుకు ఒక క్లాస్ నేను బోధిస్తూ ఉంటాను. దయచేసి ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు.